అసభ్యమైనటువంటి మాటలు, హిందుత్వ గురించి సరైన అవగాహన లేని ఉమ్, ఇప్పుడు ఆయన ఏంటి ఆడంబరాలకి మోడీ పోతాడు, నేను చాలా మా ఊళ్ళోని అనేది. ఉమ్, ఉమ్, నరేంద్ర మోడీ దాదాపుగా ఒక 3-4 టర్మ్లు సీఎంగా చేశాడు, 3 టర్మ్లుగా ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నాడు. అవును. ప్రైమ్ మినిస్టర్ హోదాలో చెప్పులు వేసుకుని, అవ్వాయి చెప్పులు వేసుకుని, ఒక బ్యాగ్ సంకనేసుకుని ఉమ్, ఎర్ర బస్సు ఎక్కెళ్తాడా ఎక్కడికైనా దేశానికి పోయేటప్పుడు? ఆ దేశానికి పోయేటప్పుడు అవును. ఇప్పుడు మనం ఈ బయటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడే ఉన్న వాటిట్లో మంచి బట్టలు వేసుకుని పోతాం. అంతే. ఉమ్, వీలుంటే ఉమ్, పెద్ద పెద్ద క్రీములు, లేకపోతే అవును. కాస్త పౌడర్ రాసుకుని పోతాం, అవును. లేదా కనీసం మొహం కడుక్కుని పోతాం. అవును. ఇది మన వెళ్ళేటప్పుడు సంస్కారం పద్ధతి అది. అంతే. అంతేగాని సొక్కా ప్యాంటులు దించుకుని తిరగరు కదా. ఈయన వచ్చాడు, నువ్వు రాజకీయ నాయకుడివి, ఓ టీ షర్ట్ వేసుకుని వచ్చాడు. వచ్చినోడు ఏమన్నా ఎర్ర బస్సులో వచ్చాడా, ఫ్లైట్లో వచ్చాడా? ఉమ్, ఫ్లైట్ మరి ఎందుకు వచ్చాడు? ఈయన కూడా ట్రైన్లో రావాలిగా, ఉమ్, సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ కాదు, జనరల్ కంపార్ట్మెంట్ కూర్చొని రావాలిగా. ఉమ్, ఎందుకు రాలి మరి ఈయన మరి ప్రత్యేక ఫ్లైట్లో ఎందుకు రావాలి? ఆయనకి సరిగ్గా బట్టలు వేసుకోవడం రాదు అవును. కాబట్టి ఆయన ఏంది, ఒక ఓ రకంగా చెప్పాలంటే విరాగి. ఉమ్, యోగి వేరు, విరాగి వేరు, భోగి. ఈయన మనసు భోగి.